ఈరోజు ఈ 18 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పారిశుద్ధ్య కార్మికులకు వేతనం ₹1 కూడా బాకీ లేదు. మీకు ఇవ్వాల్సిన పెంచిన జీతం కూడా ₹1 కూడా బాకీ లేదు. మీకు ఇవ్వాల్సిన కొబ్బరి నూనె కానీ ఏమైతే ఇటువంటి అలవెన్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా ఈ సంవత్సరం వరకు ఇవ్వాల్సినవన్నీ కూడా ఇస్తూ ఉన్నాం. పారిశుద్ధ్య కార్మికుల యొక్క జీత భత్యాలు పెంచినది కానీ, పారిశుద్ధ్య కార్మికుల యొక్క ఇంట్లో పిల్లలు కానీ, సంసార కుటుంబ సభ్యులు కానీ సంతోషంగా ఉండాలని చెప్పి ఆలోచించే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అందుకే మీ జీత భత్యాల్లో కానీ మీకు రావాల్సినటువంటి ఏ సౌకర్యాల విషయంలో కూడా ప్రభుత్వం వెనుకాడకుండా మిమ్మల్ని జాగ్రత్తగానే గమనిస్తూ ఉంది, మిమ్మల్ని గౌరవిస్తూనే ఉంది. ఇంకా ఏదన్నా ఒకటి అరా ఇబ్బందులు ఉంటే కూడా ఈ పురపాలక సంఘం ఆధ్వర్యంలో కమిషనర్ గారు ఎప్పటికప్పుడు మీకు పరిష్కరిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో కరోనా వచ్చిన నేపథ్యంలో కూడా మీరు చేసిన పనితీరుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వాలు కానీ, రాష్ట్రంలో ఉండే ప్రజలు కానీ మిమ్మల్ని గుర్తించినారు, గౌరవించినారు. ఆ గుర్తించి గౌరవించిన దానికి నిదర్శనమే రేపు 16వ తారీఖున వ్యాక్సినేషన్ ఇచ్చే కార్యక్రమంలో మొట్టమొదట హెల్త్ వర్కర్స్కు వ్యాక్సినేషన్ చేస్తూ ఉన్నారు. 16వ తారీఖున మన ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా, మన గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసే సిబ్బందికి అందరికీ కూడా 16వ తారీఖున ఇస్తూ ఉన్నాము. అది ఇచ్చిన తర్వాత 4 రోజులు 5 రోజులు వారం గ్యాప్ ఇచ్చి తర్వాత ఫ్రంట్ లైన్లో పనిచేసే ఉద్యోగస్తులు అంటే పోలీసులు కానీ, పారిశుద్ధ్య కార్మికులు కానీ, కమిషనర్ కానీ ఉద్యోగస్తులకు మీకు ఇస్తారు 4 రోజులు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే కన్నా వ్యాక్సినేషన్ ప్రక్రియలో మీకు అత్యంత ప్రాధాన్యత, గౌరవాన్ని ఇచ్చినారు. మీ ప్రాణాలకు అత్యంత భద్రత కల్పించినారు. ఎందుకంటే కన్నా సమస్యకి ఎదురుపోయి ఆ సమస్యను పరిష్కరించేదానికి, ప్రజల యొక్క ఆరోగ్యాన్ని, ప్రాణాన్ని రక్షించేదానికి ప్రయత్నం చేసే గొప్ప సైనికులుగా మిమ్మల్ని ప్రభుత్వం భావిస్తూ ఉంది. కాబట్టి వ్యాక్సినేషన్ ప్రక్రియలో మీకు అత్యంత గౌరవాన్ని ఇచ్చి హెల్త్ వర్కర్స్ తర్వాత కార్మికులకు, పోలీసులకు, ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు వ్యాక్సినేషన్ ఇవ్వాలని భావించింది. కాబట్టి నాకు తెలిసినంత వరకు ఈ నెలాఖరు లోపల మీకు కూడా వ్యాక్సినేషన్ ఇస్తారు.